అసైన్డ్ భూములను హరిత ఇంధన కంపెనీలకు లీజుకు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తూ చట్ట సవరణకు శాసనసభ ఆమోదం తెలిపింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్థసారథి బలపరిచారు. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని, తద్వారా 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి అనగాని తెలిపారు. అసైన్డ్ భూములను ప్రాజెక్టులకు తీసుకోవడం గతంలో సాధ్యమయ్యేది కాదని, చట్ట సవరణ ద్వారా అసైన్డ్ భూములు లీజుకు ఇచ్చే వెసులుబాటు కలుగుతుందన్నారు. రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తా ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా విశాఖ డేటా సెంటర్లో అవ్వచ్చు, అలాగే ముఖ్యంగా రెన్యూవల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చాలా కీలకం అధ్యక్ష. ఒక విజన్తో ఏదైతే వెళ్తా ఉన్నారో 2047 అని జీరో కార్బన్ స్థాయికి చేరుకోవాలని లక్ష్య సాధన కోసం అధ్యక్ష ఈ సవరణ చాలా దోహదపడుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఏర్పాటు చేయడం ద్వారా సౌర విద్యుత్ ప్రాజెక్టు పథకంను అమలు చేయాలని నిర్ణయించింది అధ్యక్ష. ప్రత్యక్షంగా పరోక్షంగా రెండింటి ద్వారా 7,50,000 మందికి ఉపాధి కల్పించడమే అంచనా వేస్తా ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్ నూతన ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చారు. దానికోసం ఈ అసైన్డ్ చట్టాన్ని కొంతమేరకు సడలించాలనే ముఖ్యమైన ఉద్దేశాన్ని సమర్థిస్తున్నాం అధ్యక్ష. నేను చేసే సూచన ఏంటంటే అధ్యక్ష, ఇందు మూలంగా తరతరాలుగా అణిచివేయబడి ఏమాత్రం సౌకర్యం లేక బతకడానికి ఇబ్బంది పడిన వ్యక్తుల దగ్గర నుంచి మనం భూమి తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వారికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ భూమికి తగ్గ వాల్యూని కట్టి ఆ వాల్యూ ప్రకారం వారికి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. కార్బన్ ఉద్గారాలు తగ్గిపోవటం ప్రజలందరికీ అవసరం. ఒక్కటి ఏంటంటే మా గిరిజనులు, ఎస్సీలు, కొంతమంది అమాయకులైన బీసీలు కూడా వాళ్ళకి ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ వేరే వాళ్ళు 5,000కి 10,000కి, నాకు తెలుసు కొన్ని గ్రామాల్లో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 5,000కి 10,000కి తీసుకొని ఇప్పుడు కంపెనీలకి 20 లక్షలు 30 లక్షలకి కంపెనీలకు అమ్ముకొని వాళ్ళ చేత సంతకం పెట్టించుకొని ఆ బ్యాంక్ అకౌంట్లో చెక్కుల మీద పెట్టుకొని డ్రా చేసిన సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. నేనేమంటానంటే ఆ లీజు ఆ పేద కుటుంబానికి చెందేటట్టు చేసుకోవాలా, మధ్యలో ఎవరైనా దాన్ని ఎంకరేజ్ చేసి ఉంటే వాళ్ళకి పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉంటుంది అధ్యక్ష. ఏదైతే భూములు తీసుకుంటా ఉన్నారో ఆ భూమిలో ఉండే ఎవరైతే ఇచ్చారో ఎస్ఐనిస్కి వాళ్ళకే శ్రమించే విధంగా, వారికి కూడా ఉపాధి కల్పించే విధంగా కూడా అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ప్రతి 2 ఏళ్లకు కూడా 5% లీజును పెంచే విధంగా ప్రాపర్గా చేస్తామా సార్. అలాగే ఏదైతే ఎసైన్ భూమి అన్యాక్రాంతం అని చెప్పే అధ్యక్ష, దాదాపుగా ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా అధ్యక్ష 35 లక్షల ఎకరాలు ఇప్పుడు దాకా అసైన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో మొన్న ఫ్రీ హోల్డ్లో 13 లక్షలు మాత్రమే పెట్టారు అధ్యక్ష. దాని తర్వాత మనం 2-3 లక్షలు ఇచ్చుంటాం. అంటే దాదాపుగా 19-20 లక్షల ఎకరాలు మనకి ప్రాపర్ రికార్డ్ ప్రకారంగా లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. తప్పకుండా దాని మీద కూడా మేము అధ్యయనం చేస్తాం అధ్యక్ష. జియోఎం పెట్టాము, 10 మీటింగ్లు పెట్టాము అధ్యక్ష. తప్పకుండా ఇవన్నీ కూడా చూస్తాం అధ్యక్ష.